నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. వెయిట్ లాస్ అవ్వాలి, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఆకుకూరల్లో చాలా వెయిట్ లాస్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ప్రస్తుతం మనతో పాటు ఉన్న ప్రముఖ హోమియోపతి డాక్టర్ హేమానందిని గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్ నుంచి. అసలు ఆకుకూరలు ఎప్పుడు తీసుకోవాలి, ఏ ఆకుకూరని ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మన డైట్లో మంచిది అని ఆవిడ మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ప్రీవియస్ వీడియోస్లో చాలా టిప్స్ కానీ, రెమెడీస్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి వివరించారు. కానీ జనరల్గా లీఫీ వెజిటేబుల్స్, రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి. లీఫీ వెజిటేబుల్స్లో పాలకూరకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుందంటారు? అంటే మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు పాలకూరని మాత్రమే వెయిట్ లాస్‌కి, అంటే వెయిట్ లాస్ అనగానే అందరూ ఇప్పుడు పాలకూరతో స్మూతీ కావచ్చు, లేకపోతే పాలకూరతో టాస్ చేసి మనం సూప్ జస్ట్ కూడా సూప్ చేస్తున్నారు. కావచ్చు. ఇలా ఎక్కువ మటుకు మనం పాలకూర వింటూ ఉంటాము. డెఫినెట్‌గా అది మనకు చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి. కానీ అది మాత్రమే కాకుండా ఇంకా మనకి చాలా ఆకుకూరలు అందుబాటులో ఉన్నాయి. ఓకే. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వడానికి మన లోకల్ గ్రోన్, ఎస్పెషల్లీ మనకి దగ్గరలో పండే ఆకుకూరలు ఏవైతే ఉంటాయో, చాలామంది చెప్తుంటారు మనకి ఇంట్లో, మన గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, మన మమ్మీ వాళ్ళు అవ్వచ్చు, చెప్తుంటారు పొన్నగంటి కూర అని, బచ్చల కూర అని, పుంటి కూర అని చెప్పి ఇలా రకరకాలు, అంటే ఎవరి లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు కొన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలా మనకి లోకల్లో చాలా ఆకుకూరలు ఉండి పాపులర్గా మనకి వెయిట్ లాస్కి యూజ్ అయ్యే వాటి గురించి మనం ఇవాళ కొన్ని వెరైటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. షూర్. అందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చి మాట్లాడుకునేది మనం మాన్సూన్స్, అంటే మనకి ఎస్పెషల్లీ వర్షాకాలం పడే ఆ టైం లోపల మనకి గోంగూర బాగా వస్తుంది. అవును. మనం దాన్ని పుంటికూర అంటుంటాం ఇటువైపు, పుంటికూర, కుంటికూర గోంగూర. అంటాం. సో మనకి మరాఠీలో అంబాడి అని ఇలా రకరకాల నేమ్స్తో వాటిని పిలుస్తూ ఉంటారు మనకి. సో ఈ పుంటికూర అనేది ఏంటంటే వెయిట్ లాస్ లోపల కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేయడంలో కావచ్చు, చాలా డ్రాస్టిక్గా పనిచేస్తుంది అని చెప్పేసి మనకి సర్వేస్ చెప్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే ఎసిడిటీతో బాధపడుతూ ఉంటారో, నువ్వు అన్నట్టు మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము, ఎసిడిటీ ఎవరికైతే ఉంటుందో, గట్ హెల్త్ ఎవరికైతే బాగోదో వాళ్ళు కూడా వెయిట్ తగ్గడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. సో ఎవరైతే వెయిట్ తగ్గాలి అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ గట్ హెల్త్ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే. గట్ హెల్త్ బాగుంటేనే మనకి హెల్దీ బ్యాక్టీరియా అనేది బాడీ లోపల ప్రమోట్ అవుతుంది. సో దానివల్ల మనం తీసుకున్న ఆహారం అనేది ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి మనకు అది ఫ్యాట్ కింద స్టోర్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. మేడం, జనరల్‌గా గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే మీరు చెప్తూ ఉంటారు కదా, గట్ మంచిగుండాలను, గట్ మంచిగుంటేనే బ్రెయిన్ గూడా ఫంక్షనింగ్ బావుంటుంది అంటారు కదా! అంటే వాట్ డస్ ఇట్ మీన్? గట్ మంచిగుండడం అంటే ఏంటి? అంటే డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలా? వాట్ డస్ ఇట్ మీన్? అంటే గట్ అంటే ఏంటంటే మన లోపల ఉన్న పేగులు, అంటే ఇప్పుడు మనం తినే ఆహారం మనం నోటి ద్వారా మొదలు పెడితే అది మన పేగుల లోపలికి వెళ్ళి మన స్టమక్ రీచ్ అయ్యి మొత్తం మనకు అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి వేస్టేజ్ బయటికి ఎలిమినేట్ అయ్యేదాకా మనం దాన్ని డైజెషన్ ప్రాసెస్ అంటాం. అందులో ముఖ్యంగా పేగులు, అంటే మనకి ఇంటర్నల్గా ఈసోఫేగస్ నుంచి పేగుల లోపల ఉన్న ఎన్వైరన్మెంట్ని మనం గట్ హెల్త్ అంటాం అన్నమాట. ఓకే. సో దాంట్ లోపల ఏంటంటే కొన్ని రకాల బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం స్టమక్కి హెల్దీ, అంటే స్టమక్కి ఫ్రెండ్లీగా ఉండే డైట్ మనం తీసుకున్నప్పుడు అది డ్యామేజ్ చేయదు ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ని. ఓకే. సో మన పూర్వీకులు, అంటే మనం ఓల్డెన్ జనరేషన్స్ నుంచి మన ఫ్యామిలీలో మనం తినే డైట్ ఏదైతే ఉంటుందో అది మన డిఎన్ఏకి 100% సూట్ అవుతుంది. ఆ విధమైన ఆహారం మనం తీసుకున్నప్పుడు మన గట్ హెల్త్ బాగుంటుంది. సో ఓకే. అందులో ఈ గోంగూర అనేది హై రేట్ ఉన్న ఆకుకూర అని మనం చెప్పొచ్చు. ఓకే. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ ఆకుకూరల ప్రాముఖ్యత ఏముంటుంది అంటే ఫుడ్ లోపల దాన్ని మనం కాంబినేషన్స్ అంటాం కదా. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే చాలా మంది జొన్న రొట్టె, పుంటికూర తింటుంటారు, అవును. పప్పు కావచ్చు, పులుసు కావచ్చు తింటుంటారు. నా ఫేవరెట్ అయితే మటన్ ఇంకా గోంగూర. తింటుంటారు. అలా మనం అట్లా. ఆ ఆకుకూర యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది ఫుడ్ది. ఓకే. సో ఎప్పుడైతే మనం ఆ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటామో మనకి వెయిట్ మెయింటైన్ అవుతుంది, వెయిట్ తగ్గుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉంటుంది, పీసీఓడి కంట్రోల్లో ఉంటుంది. సో అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం డైలీ తీసుకునే ఆహారంలో మనం పప్పుతో పాటు ఆకుకూర యాడ్ చేసుకోవడం ద్వారా బాడీకి కావాల్సినంత ఫైబర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. దాంతోపాటు అన్ని రకాలుగా కూడా అది మనకి గట్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. ఓకే. సో గోంగూర అందులో టాప్ అని చెప్పొచ్చు. ఓకే. సో చాలా మందికి ఉన్న మిత్స్ ఏంటంటే పాలకూరను ఒక్కటే ఎక్కువగా తీసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ పాలకూర జ్యూస్ కానీ, పాలకూర కషాయం చేసుకొని కూడా తాగుతారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ గోంగూరలో కూడా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి వెయిట్ లాస్కి అంటారు. అవును.
ఓకే. అంటే మెయిన్‌గా ఆకుకూరలు ఇప్పుడు పాలకూర కావచ్చు, ఏదైనా కూడా మనము రా తీసుకోవద్దు. రా తీసుకున్నప్పుడు ఏంటంటే దాని లోపల రకరకాల బాక్టీరియా అనేది ఉంటాయి. సో, అలా అని ఓవర్‌గా కుక్ చేయొద్దు ఆకుకూరల్ని. ఓవర్‌గా కుక్ చేస్తే కూడా మనం ఆ న్యూట్రియంట్స్‌ని అంటే లాస్ ఇప్పుడు మరి అయిపోతాం. సాధారణంగా పప్పులో అట్లా వేసుకుంటూ ఉంటాం కదా! హ్మ్. అలా కాంబినేషన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అంటే మనం వేపర్ మీద ఉడికిస్తాం కాబట్టి, ఇప్పుడు హ్మ్. పప్పులో అనుకోండి జస్ట్ వేపర్‌లో ఉడుకుతుంది కాబట్టి మనకు దాని ప్రాపర్టీస్ అనేవి లూజ్ అవ్వవు. హ్మ్. అండ్ ఆకుకూరలలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎక్కడి నుంచో రవాణా అయ్యి ఇక్కడికొచ్చి మన ఫ్రిడ్జ్‌లోకెళ్ళి తినే వాటిని మనం ప్రిఫర్ చేయొద్దు. హ్మ్. మనకి లోకల్‌గా దొరికేవి ఎప్పుడైతే ఫుడ్ ఎక్కువ ట్రావెల్ చేస్తదో దాని హ్మ్. లోపల ఉన్న న్యూట్రియంట్ ప్రాపర్టీస్ అనేవి లూజ్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, లోకల్‌గా గో వోకల్ ఫర్ లోకల్ అని అందుకే అంటారు. సో, మనకి లోకల్‌గా ఏవైతే దొరుకుతాయో వాటిని తెచ్చి మనం కుక్ చేసుకొని హెల్తీగా, ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కన్జ్యూమ్ చేస్తే ఏంటంటే దాని మోస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ మన బాడీకి అందడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్‌కెళ్తే రకరకాల కాయగూరలుంటాయి. లీఫీ వెజిటబుల్ కిందకొస్తాయి. మెంతి కూర అంటారు, పునగంటి కూర, గోంగూర, చాలా తోటకూర ఇవన్నీ ఉన్నాయి కదా! మరి ఫస్ట్ ప్లేస్‌కైతే మీరు గోంగూరకిచ్చారు. నెక్స్ట్ ఇంకేది తీసుకుంటే బెటర్ ఉంటుంది? నెక్స్ట్ వచ్చేసి మనం మెంతి కూరని తీసుకోవచ్చు. మెంతి కూరకేంటంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హ్మ్. ఎందుకు అంటే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా చూస్తుంది మన బాడీ లోపల. ఓకే. సో, ఎవరైతే డయాబెటిస్‌తో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే పీసీఓడీతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ మెంతి కూర అనేది ఎక్స్‌ట్రార్డినరీగా పనిచేస్తుంది. ఓకే. అండ్ ఎవరైతే బయట ఫుడ్ ఎక్కువ తింటుంటారో, అంటే ఇప్పుడు వారంలో ఎక్కువ రోజులు బయట ఫుడ్ తినేవాళ్ళు ఉంటారో, వాళ్ళు ఒక 2, 3 డేస్ ఇంట్లో మెంతి కూర వండుకొని తినడం ద్వారా చాలా మటుకు వాళ్ళ లివర్ అనేది డిటాక్సిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ దాంతో పాటు షుగర్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ మెంతి కూర. హ్మ్. ఇది మనకి చాలా ఈజీగా పెరుగుతుంది. హ్మ్. కొంచెం ప్లేస్ ఉంటే మనం ఇంట్లోనే జస్ట్ మేథి సీడ్స్ వేయడం ద్వారా అవును. ఫ్రెష్ ఆకులు మనకి ఇంట్లోనే వస్తాయి. మనం కొంతవరకు అవి యూజ్ చేసుకున్నట్టయితే ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది మనకి. ఓకే. సో, మెంతి కూర అనేది కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, షుగర్ వాళ్ళు కావచ్చు, ఎవ్వరైనా గూడా హ్యాపీగా మెంతి కూరని వాడుకోవచ్చు. అండ్ వెరీ లో క్యాలరీ డైట్స్ ఇవన్నీ గూడా. హ్మ్. అండ్ మనం వాటిని రోటీతో గానీ, రైస్ తోటి కానీ తిన్నప్పుడేంటంటే, మనం ఇప్పుడు దాల్ అనుకోండి, పోపు పెడతాం మనం. హ్మ్. నెయ్యితోటో, ఆయిల్‌తోటో కొంచెం ఆయిలేసి పోపు పెడతాం కాబట్టి, మనకది ఒక సంపూర్ణ పౌష్టికాహారం కింద వస్తుంది. ఓకే. వెన్ యూ యాడ్ మనం ఎప్పుడైతే ఘీ గానీ, లేకపోతే ఆయిల్ గానీ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫుడ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. హ్మ్. మనం ఎప్పుడైనా వెయిట్ రావద్దు, వెయిట్ మెయింటైన్ అవ్వాలి అనుకున్నప్పుడు, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే స్లో కార్బ్స్‌ని చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ ఏదైనా ఆకుకూర లోపల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం ఫైబర్‌ని యాడ్ చేసుకుంటే ఏంటంటే, డైజెషన్ ప్రాసెస్ అనేది ఈజీగా ఓకే. అవుతుందనమాట. ఇంకొక పాయింట్ మేడం ఏంటంటే, ఆకుకూరల్ని రెగ్యులర్‌గా తీసుకోవడం కూడా మంచిది కాదని చెప్తూ ఉంటారు హ్మ్. కొంతమంది. హ్మ్. అంటే వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అని చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ యూజింగ్ దిస్ లీఫీ లేదండి. వెజిటబుల్స్? ఆకుకూరలు మనం ఎవ్రీడే డైట్ లోపల ఇన్కార్పొరేట్ జేసుకోవచ్చు. అంటే మనకు చాలా రకాల ఆకుకూరలున్నాయి. ఇప్పుడు తోటకూర గావచ్చు, లేకపోతే బచ్చలి కూర గావచ్చు, లేకపోతే పొన్నగంటి కూర ఏదో గావచ్చు, ఒకటి. మెంతి కూర, చుక్క కూర ఇలా మనకు రకరకాల ఆకుకూరలున్నాయి మనకి. హ్మ్. ఎవ్రీడే మీరు ఏదో ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు అందులో. అంటే ఇప్పుడు ప్లెయిన్ దాల్ చాలా మంది ఇళ్లలో రోజు తినే ఫుడ్ ఏంటి దాల్. హ్మ్. కంపల్సరీ దాల్ లేకుండా ఎవ్వరు ఉండరు. సో, ఆ దాల్ లోపల మీరు కొంత ఆకుకూరని యాడ్ జేయడం ద్వారా ఏంటంటే, మీకు మోర్ ప్రాపర్టీస్ అనేవి బాడీకి అందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. టిపికల్లీ డిఫరెంట్ ఇంతకుముందు వీడియోస్‌లో మీరు చెప్పిన దాన్ని బట్టి లైఫ్ స్టైల్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అసలు ఆకుకూరలు ఎంత తీసుకుంటే వెయిట్ అనేది తగ్గుతారు? ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అనూష.